సో హ్యాపీ ఫ్రెండ్స్ బాగున్నారా. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిరాకేస్తుంది బ్రో. ఎందుకంటే ఎడిటింగ్ మీద చిరాకేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూసేది ముగ్గురు చూస్తారు. ఆ ముగ్గురులోనే నలుగురే మన వీడియోస్ని కాపీ చేసేవాళ్ళు ఉన్నారు. సో కాపీ చేశారు అంటే డిఫరెంట్ చేస్తారంటే డిఫరెంట్ చేయట్లేదు, కాపీ చేసేస్తున్నారు. తర్వాత వచ్చేసరికి లైక్లు కూడా ఎక్కువ రావట్లేదు. గట్టికి కొడితే ఒక 100 వ్యూస్ ఏమి వస్తున్నాయి, 100 కూడా రావట్లేదు బ్రో. 100 కూడా రావట్లేదు. చూడండి 60 2 రోజులకి 3 రోజులకి, 2 రోజులకి 5 రోజులకి 69. ఇది చూడండి 9 రోజులకి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయకపోతే వీడియోస్ అప్లోడ్ చేయండి అంటారు. మన అక్కడ ఏం పరిస్థితి మొత్తం డౌన్ అయిపోయినాయి. వాచ్ టైం డౌన్ అయిపోయింది, మొత్తం డౌన్ అయిపోయి ఇక్కడ చూసుకున్నా కానీ డౌన్ అయిపోయింది, మొత్తం డౌన్ అయిపోయినాయి బ్రో. సో నాకు ఎందుకు చేయాలనిపించేది చెప్పండి. నేను కూడా వర్క్స్ కూడా ఆపేసుకొని ప్లస్ నేను మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాను, ఎడిటింగ్ క్లాస్ అనేది. సో దాన్ని కూడా ఆపేసుకుని అలా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయడం కాదు, ఎడిటింగ్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. అది రేపు కష్టపడి చేసి అప్లోడ్ చేస్తుంటే ఒక లైక్ లేదు, వ్యూస్ రావట్లేదు. సో కొంచెం ప్రాబ్లం వచ్చేమో ఒకసారి చూసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసారో లేదు చూడండి, ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసరికి మన వీడియోస్ అనేది కాపీ చేస్తున్నారు, చూసుకోండి. నేనైతే కాపీరైట్స్ పెట్టేస్తాను, నేను చెప్పను. సో నేనైతే చెప్పను, డైరెక్ట్ కాపీరైట్స్ అయితే పెట్టేస్తాను, మీరు ఇంకా చూసుకోండి, ఓకేనా. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఒక హైదరాబాదీ బిర్యానీ ఒక బోర్డు ఉంటుంది కదా బయట, ఆ బోర్డు గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో సింపుల్గా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా సైజ్ వచ్చేసరికి సో మనకి పొడుగు కావాలి కాబట్టి విడత్ అనేది ఒక 2 పెట్టినారండి, హైట్ వచ్చేసరికి 5 పెట్టినారండి. సో మనకి ఈ టైప్ అయితే కావాలన్నమాట. అక్కడ మనకి బిర్యానీ కప్పు కావాలి. సో సారీ గాయస్, ఫోన్ వచ్చింది, నేను ఫోన్ ఎత్తాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకైతే ఈ టైప్ అయితే కావాలన్నమాట. చూడండి సైజ్ వచ్చేసరికి 2-5 తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్లో వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీకు కలర్ వచ్చేసరికి మీరు ఏదో కలర్ తీసుకొని అయితే డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మనకి రెడ్ కలర్గా మార్చుకోండి. రెడ్ కలర్ ఉంటే చూసుకోండి, నేనైతే రెడ్ కలర్కి అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. సో మనకి రెడ్ కలర్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి ఆల్రెడీ. ఒకసారి మీరు చూసుకోండి. రెడ్ కలర్ తీసుకున్న తర్వాత నాకు ఇంకా రెడ్ కలర్ ఇంకా డార్క్ కావాలనిపించింది. అప్పుడు నేను ఏం చేశానంటే బ్రైట్నెస్ అయితే తగ్గించుకున్నాను అనమాట. తగ్గించుకుంటే మనకి ఈ టైప్ అయితే కనిపించినాక సో మీరు ఏం చేస్తారంటే షేప్స్లోకి అయితే వెళ్తున్నానండి. షేప్ అనేది మీకు ఎంత కావాలి చూసుకొని దాని దగ్గరకైతే ఇలా పెట్టుకున్నాక ఇలా టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఉంటే సో ఇదనమాట మాస్క్ అని ఉంటుంది. మాస్క్ అని అయితే ఎనేబుల్ చేసుకొని దీన్ని అవుట్ అని నక్కండి, అవుట్ కానీ ఇన్ కానీ నక్కండి. సో నాకైతే ఇంత అక్కర్లేదు, ఇలా కావాలనిపించింది. సో దీని ఏం చేస్తానంటే టిక్ మార్క్ ఇచ్చుకొని సో దీని ఏం చేస్తారంటే ఇలాగ 5 అయితే అనుకుంటున్నాను, ఫ్లిప్ చేసుకున్నాక రాలేదు. మీరేం చేస్తారంటే 3D రూటర్కి వెళ్ళి దీన్ని ఇలా అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత మీకు ఎంత కావాలి చూసుకొని దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి. అయితే దీన్ని సో ఇలా తీసుకున్నారు కదా, దీన్ని ఏం చేస్తారంటే దీంట్లోకి వెళ్ళి దీన్ని తగ్గించుకున్నానండి. మనకి ఈ టైప్ అయితే కావాలి. చూడండి ఇంకా దాన్ని తగ్గించుకుంటున్నాను. సో మనకి ఈ టైప్ అయితే కావాలన్నమాట. వచ్చిన తర్వాత దీని అయితే ఇలా పెద్ద చేసుకొని మీకు ఎక్కడ కావాలో దాని దగ్గరకైతే చూసుకొని దాని దగ్గరకైతే పెట్టుకొని మీకు తెలిసిపోయింది అనమాట. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మీకు ఎక్కడ కావాలి ఏంది కథ అనేది. సో మీకు చూసుకొని దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి. సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత ఈ షేప్స్ అనేది మీరు నేర్చుకుంటే మీకు చాలా ఈజీ అనమాట. ఈ నేర్చుకుంటే సో మీకు చాలా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి. నేనైతే చెప్పక్కర్లేదు, మీకు తెలిసేవాడు దీని గురించి. సో నేను ఏం చేశానంటే దీన్ని ఇలా పెట్టుకొని సో దీన్ని డూప్లికేట్ చేసుకొని దీన్ని పెట్టుకున్న తర్వాత దీనికైతే రెడ్ కలర్ యాడ్ చేసుకొని సో దీనికి ఏ కలర్ కావాలో చూసుకొని దాని దగ్గర కలర్ అయితే పెట్టుకున్నాక మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. చూడండి నాకైతే కొంచెం దీన్ని ఇలాగ ఫ్లిప్ చేసుకున్నానండి. మనకి కింద ఒక ఎఫెక్ట్ లాగా కావాలి కాబట్టి సో నాకైతే ఇలా కావాలనిపించింది. సో చూడడానికి కూడా మంచి లుక్ అని కనిపించాలి మనకి. సో అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న కొంచెం మ్యాటర్ ఉంటుందండి. ఆ మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ అనేది మనకి ఈ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. చూడండి నేనైతే దీనికైతే వెళ్తున్నాను అనమాట. ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి ఇక్కడ బిర్యానీ పాయింట్ అని ఉంటుంది అనమాట. బిర్యానీ పాయింట్ తీసుకున్న తర్వాత బిర్యానీ తీసుకున్న తర్వాత ఈ బిర్యానీ పాట్ అనేది మనకి ఎక్కడికి కావాలో చూసుకొని దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి. సో నేనైతే ఇలా పెట్టుకున్న జరిగింది అనమాట. పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడికి కావాలో దాని దగ్గరకైతే పెట్టుకున్నాక మీరేం చేస్తారంటే చూడండి నేనైతే ఇలా తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే మనం దీన్ని తీసుకున్నాం కదా, సో దీనైతే కొంచెం పైకి అనుకున్నాను. మనకి ఏంటంటే ఒక లుక్ అని రావాలన్నమాట. తర్వాత వచ్చేసరికి దీన్నే ఇంకోటి తీసుకున్నాను, దీన్ని కూడా కొంచెం పైకి అనుకున్నానండి. మనకి ఏంటంటే ఒక లుక్ అని రావాలి కాబట్టి చూడండి నేను ఇలా అనుకున్న తర్వాత
సో దీన్ని లాక్ వేసుకున్నాం కదా, లాక్ ఓపెన్ చేసుకొని దీన్ని తెలియ పెట్టుకున్నానండి. సో మనకి ఎక్కడికి కావాలో దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. సో ఖచ్చితంగా అయితే బయటకు వచ్చినా పర్లేదు మనకు నీట్గా కనిపించడం కోసం. సో ఇలా చేసుకోండి. మనకేంటంటే కొంచెం లుక్ అనేది మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. తర్వాత వచ్చరికి దీని అయితే లాక్ వేసుకొని మనం పైది తీసుకున్నాం కదా, పైది ఏంటంటే కొంచెం తగ్గించుకుంటున్నానండి. ఎందుకంటే మనకి కొంచెం కలర్ అనేది తగ్గించుకున్నానుకున్నాను, ఎక్కువ కలర్ అనేది ఎక్కువ అక్కర్లేదు. మనకి ఏదైనా చూడడానికి మంచి లుక్ అనిపించాలి, అలా తీసుకున్నాను. సో చూసుకొని నేనైతే ఎడిటింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఆల్రెడీ చేశాను దీని గురించి అయితే. సో అందుకని చెప్పి నేనైతే చేయటం లేదు. చూడండి, సో ఇదైతే తేడా కొట్టింది. నెత్తి ఇలా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత మీకు ఎంత కాదు చూసుకొని దాని దగ్గరికి ఇలా పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్నానండి. మనకేంటంటే ఒక లుక్ అనేది రావాలన్నమాట దీనికి. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం కలరింగ్ గిల్లరింగ్ అన్ని ఇచ్చుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఏం చేస్తానంటే కొంచెం ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఫాంట్ యాడ్ చేసుకున్నాను. ఫాంట్ వచ్చేసరికి కింద మ్యాటర్ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే మ్యాటర్ ఏంటంటే చిన్న మ్యాటరే ఇది అనమాట. మ్యాటర్ అనేది తీసుకున్న తర్వాత దీని మ్యాటర్కి వచ్చేసరికి మనకి ఏదో ఒక ఫాంట్ తీసుకొని ఫాంట్లో 6 అనేది అందరి దగ్గర ఉన్నే ఉంటాయి, చూసుకోండి ఒకసారి. దాంట్లో ఒక ఫాంట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత మనకి ఏ ఫాంట్ అయితే బాగా అనిపిస్తుందో ఆ ఫాంట్ తీసుకోండి. తీసుకున్నాక దీనికి ఏంటంటే ఇప్పుడు మనం అంతా డార్క్ కొట్టాం కాబట్టి మనం ఏం చేస్తామంటే అంతా వైటే కొట్టాలి పేరుకి అనేది. సో దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మీకు ఎక్కడికి కావాలో దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి. మనకి ఏంటంటే చూడడానికి కూడా మంచి లుక్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో నాకైతే ఈ విధంగా అయితే కావాలి కాబట్టి దీన్ని అయితే ఇలా పెట్టుకుని ఇలా కొట్టాను అనమాట. పెద్దగా వచ్చేసింది. సో మనకి ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. దీన్ని డ్యూల్గా చేసుకోవాలి, నేనైతే డెవలప్గా చేసుకోవాలి. సో మనకి ఇక్కడ మ్యాటర్ కొంచెం రాయాలన్నమాట. ఆ మ్యాటర్ ఏంటంటే హైదరాబాదీ బిర్యానీ పాయింట్ అని రాసుకోవాలి. ఆ మ్యాటర్ కూడా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే మనకి మ్యాటర్ అనేది ఇలా వచ్చిందన్నమాట. సో దీనికైతే మానస స్పెషల్ కానీ మానస న్యూ కానీ ఏదో ఫాంట్ యాడ్ చేసుకున్నాము. సో మనకి ఫాంట్ల పేరు కూడా ఉంది అనమాట, చూసుకోవచ్చు. నేనైతే మానస తీసుకున్నానండి. మానస సరిపోతుంది, మానస న్యూరో ఇవన్నీ అక్కర్లేదు. సో దీన్ని తీసుకున్న తర్వాత మీకు ఎంత కలర్ చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. సో నేను పెట్టుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి ఏదో కలర్ తీసుకొని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వైట్ తీసుకున్నాను. వైట్ తీసుకున్న తర్వాత దీనికి షాడ్ అనేది అప్లై చేసుకొని సో మీకు ఎంత కలర్ చూసుకొని దాని దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మనకి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ మీకు ఈ మధ్య నేను వీడియోస్ క్లాస్కి తీసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మీకు నేనైతే కొంచెం బిజీగా ఉంటే జరగట్లేదు, ఇలా జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు అటో ఇటు అవుతుందన్నమాట. మంత్లో మీకు ఒకవేళ ఎక్స్ట్రాగా చెప్పమని చెబుతాను, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటాం వాళ్ళని చేయలేకపోతున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి. సో తర్వాత వచ్చేసరికి నేనైతే దీనికి వచ్చేసరికి అజంతా ఫాంట్ అయితే యాడ్ చేద్దామని అనుకున్నాను. అజంతా ఫాంట్ అంటే దీంట్లో వచ్చేసరికి ఎల్లోరా అనమాట. సో ఎల్లోరా ఫాంట్ అయితే యాడ్ చేద్దామైతే అనుకున్నాను. చూడండి, ఎల్లోరా ఫాంట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీని అయితే ఇలా చేసుకున్న తర్వాత సో దీని అయితే ఇలా పెట్టుకొని దీనికి వచ్చి కలర్ వచ్చేసరికి ఏదో కలర్ తీసుకొని నచ్చిన కలర్ నేనైతే ఎల్లో కలర్ అయితే తీసుకొని జరిగిందనమాట. సో మనకి ఈ టైప్ అయితే కనిపించడం జరిగింది. సో మళ్ళీ దీన్నే డ్యూల్గా చేసుకున్నానండి. మనకి హైదరాబాదీ బిర్యానీ ఉంది కదా, దాన్ని డ్యూల్గా చేసుకొని దీన్ని డబుల్గా చేసుకొని సో మనకి వచ్చేసరికి మన పేరు అయితే రాసుకోవాలండి. ఏంటంటే పాయింట్ అనమాట. ఆ పాయింట్ కూడా రాసుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట. అది ఎడిటింగ్ అంతా అయిపోతుంది. చూడండి, నేనైతే పాయింట్ అని రాసుకున్నాను. పాయింట్ అని రాసుకుంటే మనకి ఏంటంటే పాయింట్ వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత దీనికైతే అనేక ఫాంట్ అయితే యాడ్ చేసుకుందామండి. అనేక ఫాంట్ అయితే మంచిగా కనిపిస్తుంది. సో అనేక ఫాంట్ అయితే ఈ విధంగా అయితే కావాలనిపించింది. సో అనేక ఫాంట్లకి అయితే వెళ్తున్నానండి. సో మీ ఇక్కడ అనేక ఫాంట్లు ఖచ్చితంగా అయితే ఉండే ఉంటాయి, చూసుకోండి ఒకసారి. సో అనేక ఫాంట్లు అయితే ఇప్పుడు అందరికాడ ఉండే ఉంటాయి, అవి ఫ్రీ అనమాట, ఈ మనీ పర్చేస్ చేసేది కాదు. సో ఇవి అయితే మనకి ఫాంట్లలానే ఉంటాయి, కొంచెం చూడటానికి కూడా సిమిలర్గా ఉంటాయి. సో చూసుకొని వాడుకోండి మీరు కూడా. సో నేనైతే ఇలా పెట్టుకోవడం జరిగిందనమాట. పెట్టుకున్న తర్వాత మాకు ఇంకా చిన్న కరెక్షన్స్ కానీ ఇవన్నీ చూసుకొని ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేనైతే డ్రామ్యాన్లో పెన్ సైజ్, స్మూత్నెస్, బ్లర్ రేస్ పెంచుకున్న తర్వాత టచ్ చేసుకున్నానండి. టచ్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇలా వస్తాం, దీన్ని వైట్ కలర్కి మార్చుకొని సో మీకు ఎంత కావాలి చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత దీని అయితే కింద కనుక్కున్నానండి. కింద కనుక్కుంటే మనకి ఏంటంటే ఒక లుక్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఫోటో అనేది మంచి కనిపించడానికి అవకాశం అనమాట. సో దీన్నే డ్యూలో తీసుకొని దీనికైతే కలర్ అయితే యాప్ చేసుకొని దీనైతే చిన్న చేసుకున్నానండి. చిన్న చేసుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకున్న తర్వాత మీకు ఎక్కడ గల చూసుకొని దాని దగ్గరికైతే ఇలా పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. దీని వచ్చిన తర్వాత దీన్ని కింద కనుక్కున్నానండి. కింద కనుక్కున్న తర్వాత మీకు ఎంత కావాలో చూసుకొని దానికైతే ఇట్లా మనం ఇలా పెట్టుకుంటే మనకి షాడో అనేది మన రియాలిటీ కనిపించడానికి అవకాశం, మన 3Dలో కనిపిస్తుంది. సో దీన్ని తీసుకున్న తర్వాత మీరు ప్రింటింగ్ ఇంకా దీనికి తీసుకునే అవకాశం అనమాట. సో వీడియో అయితే గాయస్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.